సార్ పాప ఎలా తప్పిపోయిందో చెప్తారు సార్. నువ్వెలా చేస్తావో చెప్తా రా. రోడ్డు మీద నడిచెళ్లే వెదవల్లికి కారులో వెళ్లే వాళ్ళంటే ఏడుపు. వీళ్ళింతే. సైకిల్ రోడ్ స్కూటర్ రోడ్ గుత్తే స్కూటర్ రోడ్ తప్పు, స్కూటర్ రోడ్ కార్ రోడ్ గుత్తే కార్ రోడ్ తప్పు, కార్ లారీని గుత్తే లారీ తప్పు, లారీ ట్రైన్ గుత్తే ట్రైన్ తప్పు. మొత్తానికి పెద్దోళ్ళదే తప్పు, ఇళ్ళది కాదు. అవును సార్, విమానం రైలు గుర్తితే విమానందే తప్పు. మేమింత కష్టపడి కోట్లు సంపాదించి అద్దాల మేడలు కట్టుకుంటే బయట నుంచి నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తుంటారు. అదే మనం కారులో వస్తుంటే తప్పుకుంటారు, మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది ఆశ్చర్యం కాదు, కడుపు మంట. పెద్దోడు డబ్బున్నాడు, ఎక్కడ నవ్వుతున్నాడో బాగున్నాడని తెలిస్తే చాలు రాళ్లు పట్టుకుని బయలుదేరుతారు. రే, మనం ఎప్పుడైనా గుడిసెల మీద రాళ్ళు విసిరామా? లేదు సార్, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. తల్లి, ఈ లేబర్ మెంటాలిటీనే ఇంత. నువ్వు పని చెయ్యి, వాడు మళ్ళీ కనిపిస్తే డైరెక్ట్ గా గుద్దయి చెప్తా. ఒకవేళ వాడేనేమో అని డౌట్ వచ్చినా సరే గుద్దయి నేను చూసుకుంటా. పాప ఇప్పుడు మళ్ళీ పెడదామా? చెక్ షర్ట్ ఎవడేసుకున్నా సరే గుద్దేద్దామా? రే, ముందు ఆడెవడో వెళ్ళి ఎత్తుకండి, వెళ్ళండి. సార్. See, my daughter is missing for the last 3 days. I doubt this called Charan. I think he has kidnapped her. And Ray, what asli parents? తెలీదు సార్, ఏదో ఉండే ఉంటుంది సార్. పాస్పోర్ట్ నంబర్ తెలుసా? తెలీదు సార్. ఏం తెలియకుండా ఎలా పెట్టుకుంటారా? వాడు ఎవడో ఏంటో ఎక్కడి నుంచి వచ్చాడో. మంచోడు సార్, అనవసరంగా వాడిని సస్పెక్ట్ చేయకండి సార్. కుర్రాడు బంగారం. ఆ బంగారం గారి ఫోటో ఉందా? ఆఫీస్ నుంచి తెప్పిస్తాను సార్. తెప్పించు. సరే, ఆఫీస్. బ్యాంకాక్ లో ఎక్కడ ఉంటున్నాడు వాడు రూమ్ చెక్ చేయండి. పాస్పోర్ట్ దొరుకుతుందేమో చూడండి. వాడు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు తెలుసుకోండి. టికెట్ బుక్ చేసిన ట్రావెల్ ఏజెన్సీ గురించి తెలుసుకోండి. గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాడిని పంపించింది వెంకటేశ్వర. సార్, उसके रूम में पासपोर्ट मिला है साहब. దీన్ని పట్టుకుని వాడు ఎవడో ఏంటో అన్ని కనుక్కోవచ్చు. రే, తీసుకెళ్ళి మొత్తం డీటెయిల్ కలెక్ట్ చేయి. ఓకే? థాయిలాండ్ లో ఉన్న అన్ని టీవీ ఛానల్స్ వాడి ఫోటో, నా కూతురి ఫోటో టెలికాస్ట్ అవ్వాలి 24 hours. ఫోన్. హలో. ఎరా, మళ్ళీ నా కూతురు ఎత్తుకెళ్ళిపోయావా? నేను ఎత్తుకెళ్ళలేదు. నువ్వు ఎత్తుకెళ్ళలేదు, తనే వచ్చేలా చేసావు. ఇలా ఏం మాయ మాటలు చెప్పావురా? 20 ఏళ్ల రిలేషన్ 1 వీక్ లో వదిలేసింది. ఇదిగో విను. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నా కూతురు నాకు ఇచ్చి. ఎంత కావాలో చెప్పురా. వింటున్నావా? Guide kunchu Charan thamgan yu borisat Indo Bangkok. Aw kunchu Sanjana. Aw pai कॉलान लगा हाइप. हाँ पापा. अरे तेरे पप्पा गया तेल लेने. ताई चैनल देखो. వాడు వస్తున్నాడు టీవీలో. వాడు బ్యాంకాక్ లోనే ఉన్నాడు. వాట్? దే ఆర్ షోయింగ్ కార్తికేయస్ డాటర్ ఫోటోస్. వాట్? ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్. ఓకే. ఐ వాంట్ హిమ్. Charan, why did you get me here suddenly? Huh? నేను నిన్ను మోసం చేస్తున్నాను. What? నిన్న మీ డాడీతో మాట్లాడాను. ఎంత కావాలి చెప్పురా. వింటున్నావా? ఎంత కావాలి చెప్పు. ఇవ్వా, మాట్లాడదే. ఏమిచ్చినా ఇవ్వా. ఎరా, అమ్మనిస్తా ఇవ్వా. ఏంటి? ఏ తల్లి కోసం నువ్వు జైలుకెళ్ళావో ఆ అమ్మనిస్తా. ఇస్తావా నాకు? 12 ఏళ్లు జైల్లో ఉన్నావు అమ్మ కోసం. ఆ అమ్మ ఇంకా బ్రతుకుంది తెలుసా నీకు? నిజం రా, ఇంకా బ్రతుకుంది. అమ్మనిస్తా. నన్ను నా కూతురు ఇచ్చేస్తావా ఏంటి? అమ్మనిస్తా. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. మాట మీద నిలబడాలి నువ్వు. 24 గంటలు అమ్మ బ్యాంకాక్ లో ఉంటుంది. అందుకే నీకు మీ డాడీ ఉన్నారు, కానీ మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు మీ డాడీతో వెళ్ళిపో. చరణ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా?
పాప సూప్ తాగే టైం ఇది. పాప చాలా బాధపడుతున్నావా? అవును సార్. బాగా ప్లాన్ చేసి డబ్బు కోసం నా కూతురు కిడ్నాప్ చేసి ఎర్రి ఫేస్ వేసుకుని నించున్నావా? లేదు సార్, నేను చాలా మంచివాడిని సార్. అవునరా, మీరందరూ మంచోళ్ళు, నేనే బెదవని ఒప్పుకుంటాను. డీల్ ఫైనలైజ్ చేసేద్దాం. చెప్పు, ఎన్ని కోట్లు కావాలి చెప్పు. నా కూతురు నాకు ఇచ్చే ఎన్ని కోట్లు కావాలి చెప్పు. మహాప్రభు, ఆ కిడ్నాప్ నేను చేయలేదు. చేస్తే ఆ చరణ్ గాడే చేస్తున్నాడు. వాడేది కిడ్నాప్ చేస్తాడ్రా? డబ్బు సార్, డబ్బు డబ్బు ఏ పనైనా చేస్తున్నాయి. మరి బంగారం అన్నావు? అనుకున్నాను సార్. ఏంటి ఏంటది? ఆల్ ఆఫ్ యు లీవ్ అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? వై ఆర్ యు క్రైయింగ్? మా తల్లి, నువ్వు ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు ప్రేమించేసావు? యు నో హూ హీస్? అతిగతి లేనివాడు, పొట్ట పొట్ట కూటి కోసం బ్యాంకాక్ వచ్చాడు. ఎ లో క్లాస్ గాయ్. నాకు లో క్లాసే కావాలి. I want that low class guy. ఏంటి మీ జనరేషన్ మొత్తం ఇంకా డిసైడ్ చేసుకున్నారా? డబ్బుని వాళ్ళు లేని వాళ్ళతో లేచిపోవాలి, లేని వాళ్ళు ఉన్న లైన్ కొట్టాలని అలా రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా ఇక్కడ? ఈ లేని వాళ్ళ దగ్గర ఏంటి అట్రాక్షన్? That's called love. చిన్నప్పటి నుంచి బాగా తెలుసమ్మా ఇది. ఇన్నేళ్ళు దీని గురించి చదివి పిహెచ్డీ చేసి ఉంటావు. ఎరా సార్, దీన్ని మామూలు స్కూల్లో జాయిన్ చేసావా, లవ్ స్కూల్లో జాయిన్ చేసావా? నీకు ప్రేమ అంటే తెలియదు డాడీ. తెలీదు ఏంటో చెప్పు. నాకు తెలీదు ప్రేమ అంటే ఏంటో చెప్పు. ఏమా, క్రోర్స్ ఆఫ్ బిజినెస్, లక్ష ప్రాబ్లమ్స్, ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా గంటకోసారి పాప ఎలా ఉందని ఫోన్ చేస్తాను. ఏంటది? పిచ్చా? ప్రేమ కాదు కదా. నా కూతురు కనపడట్లేదని చెప్పగానే గుండెలు నొప్పి వచ్చింది. ఏమంటారు దాన్ని? సమ్ హెల్త్ ప్రాబ్లం, జనరల్ హార్ట్ అటాక్. ప్రేమ కాదు. 2 రోజుల నుంచి ఉడికి పడుతున్నా నిద్రలు. అదేంటది? సమ్ ఫోబియా హియర్. ప్రేమ కాదు. ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి నేను చూపించినంత రెస్పాన్సిబిలిటీ నిన్న మొన్న వచ్చిన వాడు 2 రోజులు చూపించింది ప్రేమ. నీకు ప్రేమ? కూతురు కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ రా. ఇంట్లోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. వీధిలో ఎంత మంచి కుక్క వచ్చినా మొరుగుద్ది తప్ప లేచిపోదు. ట్రూ డాడ్. నీకు మంచి కుక్కని గిఫ్ట్ గా ఇస్తాను, నన్ను వదిలే. ఇస్తావు? ఎందుకు ఇవ్వు? కూతుర్ని అమెరికా పంపించడం కన్నా అమెరికా నుంచి కుక్కను తెచ్చుకుంటే బెటర్ గా ఉంటుంది. ఇదిగో సుబ్రహ్మణ్యం, సార్. నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయి. అది లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేయి. జస్ట్ సెండ్ హర్ అవే. సార్, ఇంత ముదిరిపోయింది ఏంట్రా? ఇదేంటి అసలు నా కూతురేనా? సంజనా, 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 పాపా, hey, just stop for her. పాపా, సంజనా, పాపా, సంజనా, hey, stop. పాపా. పాప ఏది సార్? కుక్కను కొనడానికి వెళ్ళి ఉంటుంది. No, Daddy, please, Dad. Daddy, please, Daddy. I want Sharon, Daddy. Please, Dad. ఒక్క నిమిషం సార్. ఇన్నాళ్ళుగా మా అమ్మ ఉందనుకోలేదు, మళ్ళీ చూస్తానని కూడా అనుకోలేదు. ఇన్నేళ్ళుగా అమ్మ కోసం ఎంత ఏడ్చానో నాకు తెలుసు. చేతులు ఎత్తి మొక్కుతున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు మీ కూతురు వద్దు సార్, ఈ ప్రేమ కూడా వద్దు. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నో నో నో, డోంట్ డూ ఇట్ ప్లీజ్. ఇదిగో చూడు, నేను నీకు మేలు చేశానేమో నాకు తెలియదు. నా కూతురు మీద ఉన్న ప్రేమతో మీ అమ్మ కోసం ఎంక్వైరీ చేశాను. ఆ వెంకటేశ్వరరావు గారు నిన్ను మీ అమ్మని మోసం చేశాడు. డబ్బంతా తీసుకుని మీ అమ్మని రోడ్డు మీద వదిలేశాడు. తరువాత వెతికితే మీ అమ్మ దొరికింది. అంతే నేను చేసింది. That's it. It's okay. Thank you. Take care. Bye. Daddy, no, Daddy. Run, Daddy, Sharon. Please, Daddy, not Sharon. చిన్నప్పుడు నా కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ నా కోసం అమ్మాయిని వదులుకుంటా. ఎందుకురా? వద్దు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. వెళ్ళరా. మన వల్ల ఆయనకి ఏ కష్టం రాకూడదు. ప్లీజ్, వద్దమ్మా.